ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ వ్లాగ్స్. ఏం లేదు గాయ్స్, ఈరోజు దసరా కదా, అందుకే ఇంట్లో చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మా నాన్నగారు చికెన్ కోసారు. అయితే అన్నీ రెడీ చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఆనియన్స్ చికెన్ వేసాను. ఆల్రెడీ సగం ప్రాసెస్ అయిపోయింది, కానీ ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. చికెన్ మొత్తం ఉడికాక అక్కడ టమాటాస్ అయితే వేసాను. అవి వేసిన తర్వాత అవి మొత్తం కలిపి అది మొత్తం మరిగాక అంటే మెత్తగా అవుతాయి కదా, మొత్తం అదంతా ఉడికేంత వరకు ఉండాలి. 5 minutes అలా చూసాను, ఉడికేసింది. తర్వాత కొంచెం కారం వేసాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. తర్వాత దానికి తగినంత పసుపు వేసాను. తర్వాత చికెన్ మసాలా అది కొంచెం వేసాను అనమాట. దాని తర్వాత అది బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అదైతే కొంచెం వేసి 3 మిక్స్ చేసా, అంటే దానికి సాల్ట్ వేసి కొంచెం. తర్వాత మొత్తం మిక్స్ చేసి కలిపాను అనమాట. అవంతా చికెన్లో బాగా మిక్స్ అవ్వాలి కదా, అందుకే కొంచెం సేపు అలా కలిపిన తర్వాత మసాలా అయితే ఉంటుంది కదా, ఆ మసాలా అయితే చికెన్లో వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసి అది కొంచెం 5 minutes వరకు అలా ఉంచాను. ఆ తర్వాత అది కొంచెం మిక్స్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే కలిపాను. అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కర్రీ తక్కువ అయిపోద్ది కదా, అందుకని కొంచెం వాటర్ మిక్స్ చేస్తే ఒక 4 members ఉంటే వాళ్ళకి సరిపోద్ది, అందుకని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత అలా ఒక 10 minutes వరకు అలా ఉంచాను. తర్వాత మూత పెట్టేసాను. ఆ తర్వాత ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేశాను. కర్రీ అయితే ఇలా ఉంది. స్మెల్ అయితే మామూలుగా లేదు, నాకైతే అప్పటికే ఆకలి వేసేస్తుంది. నెక్స్ట్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, అందుకే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను. అది అలా కొంచెం మరిగిన తర్వాత రెడీ చేసుకున్న అవి సామాన్లు ఉంటాయి కదా, అవి మళ్ళీ ఆనియన్స్, బీట్రూట్, మసాలా అవన్నీ ఉంచుకున్నా. అయితే బియ్యం ముందుగానే కడిగి ఉంచుకున్నాను నేనైతే. తర్వాత మరిగిన ఆయిల్లో అవి ఆ సామాన్లు వేసాను, బట్ పేర్లు ఏంటో నాకు తెలియదు. అవి ఆయిల్లో బాగా ఆవిన తర్వాత అవి అంటే కొంచెం బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అలా అయితే అప్పుడు కోసిన ఆనియన్స్, చిల్లీస్ అందులో వేసి కలిపాను. అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉండాలంటే కదా, అందుకే ఆ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అలా ఉంచాను అనమాట. తర్వాత కోసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఉంటాయి కదా, వేసా, అంటే కలర్ అంటే వస్తుందని బీట్రూట్ కూడా యాడ్ చేసాను నేనైతే. తర్వాత అది వేసి 3 మిక్స్ చేసా, అంటే కలిపాను. అలా కొంచెం సేపు ఉడికిన తర్వాత నేనైతే దానికి మూత పెట్టేశాను. అలా ఒక 10 minutes తర్వాత ఉన్నప్పుడు అక్కడ నూనె మసాలా ఉంటుంది కదా, అది అయితే వేసి బాగా కలిపాను. చూసారా ఎంత రెడ్గా వచ్చిందో. మసాలా దానిలో మిక్స్ అయ్యేలా బాగా కలిపాను. ఆవిరికైతే నా ఫోన్ అయితే అలా మసలు వస్తుంది. కలిపిన తర్వాత ఇలాగైతే ఉంది. తర్వాత ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగినంత వాటర్ వేయాలి కదా, అందుకని నేను 3 లోటాలు నీళ్ళు అయితే వేసాను. వేసి మరి మిక్స్ చేశాను. చూసారా రెడ్ కలర్లో ఎలా వచ్చిందో. అది బాగా బాయిల్ అయిన తర్వాత అంటే కడిగిన ఉన్నది కదా బియ్యం, ఆ బియ్యం అయితే బాయిల్ అయిన వాటర్లో అయితే వేసేసా. ఎందుకంటే నేనే వీడియో తీసుకుని నేనే కుక్ చేసుకుంటున్నాను కదా, అందుకే కొంచెం లేట్ అవుతుంది. తర్వాత బియ్యం అంతా అక్కడ వేసేసాను, వేసి కలుపుతున్నా. మొత్తం అలా మిక్స్ చేసిన తర్వాత 5 minutes వరకు అయితే నేను అలా తిప్పుతూనే ఉన్నాను ఆ రైస్ని. దాని తర్వాత 5 minutes అలా తిప్పి అప్పుడైతే మూత అయితే పెట్టాను. 5 minutes తర్వాత నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా.